ఈ జనరేషన్లో మాటలు రానివాడే మౌనంగా ఉంటాడు అనుకుంటారు, కానీ ప్రేమ డబ్బు లేనివాడు కూడా మౌనంగానే ఉంటాడు. ప్రేమ అనే 2 పదాలు, జీవితం అనే 3 అక్షరాలు జీవితాన్ని డిసైడ్ చేస్తున్న రోజులు. ప్రేమలో ఉన్నోడు కొత్త ప్రపంచంలో ఉంటాడు, అదే ప్రేమలో ఓడినోడు అక్కడే ఆగిపోతాడు. నడి సముద్రంలో వదిలేసి ఒడ్డుకు వచ్చాయంటే ఎలా వస్తాడు? ప్రేమ కూడా అంతే. ఇంతకీ నేనెవరు? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నా పేరు ప్రేమ. ఇందాక చెప్పిన మాటలన్నిటికీ నేనే ఎగ్జాంపుల్. పేరు శ్రేయ. పేరులో ఉన్నట్టుగా చాలా అందంగా, పద్ధతిగా ఉంటుంది. ఒసే తను, నాకు లేట్ అవుతుంది, బాయ్. సరేనే. వదిలేలిన ప్రేమ తిరిగి వచ్చినా మళ్ళీ వెళ్ళదనే నమ్మకం లేదు. జీవితంలో చాలా కోల్పోయాను, చాలా నేర్చుకున్నాను. అర్థం చేసుకునే మనసుంటే చెప్పకుండానే చెప్పలేనంత ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందంటారు. ప్రేమించడం నేను చేసిన తప్పేమో, రోజు వెంటాడుతుంది. ఇక్కడ ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే. నాకు చాలా భయంగా ఉంది. ముందే డేంజర్ ఏరియా ఇది. ఏం కాదు, కానీ క్యాబ్స్ ట్రై చేస్తూ ఉండు. నేను ఎలాగో హరికి కాల్ చేసి చెప్తాను. సరే. నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను క్యాబ్లో వెళ్తాను. ఈ టైంలో క్యాబ్స్ రావని నీకు తెలుసు. ఒక ఫ్రెండ్ లాగా అనుకొని ఎక్కువ డ్రాప్ చేస్తాను. ఇంకా మర్చిపోలేదా? ప్రేమించినంత ఈజీ కాదు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం. ఇలా ఎన్ని రోజులను ఉంటావు? నా జీవితం అనే పుస్తకంలో ప్రేమ అనే పేజీ చెరిగిపోయే వరకు. పిచ్చోడ్లా మాట్లాడు ప్రభా. ప్రేమలో ఓడిపోయినోడు ప్రతి ఒక్కడికి పిచ్చోళ్ళనే కనిపిస్తాడు. అలా అని ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటావా? జీవితమే అమ్మాయి అనుకున్నాను. ఉంటే ఎంత, పోతే ఎంత. ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు?
ఎలా ఉంది నీ కొత్త లైఫ్, కొత్త బాయ్ ఫ్రెండ్? పర్లేదు. పర్లేదులే, నేను లేను కదా నీ లైఫ్లో, బాగానే ఉంటావు. నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా. నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయావు, ఎలా బయటికి రావాలి? నా ప్రాణమా నీ చేతి కోరేనే ప్రేమ, నా ప్రాణమే నీవేలే ప్రేమ. ఓ ప్రియతమా నా నేస్తమా నా ప్రాణమా, ఓ ప్రియతమా. ఐమ్ సారీ ప్రభా. అప్పుడు అదే కన్నీళ్ళతో ఆగిపోయాను, ఇప్పుడు కూడా అదే కన్నీళ్ళతో ఆగిపోతున్నాను. ఏంటి, బాధపడుతున్నావా? మరేం చేయాలి? వాడు ఇంకా మారలేదు. ఈ ఒక్కరోజు చూసే నువ్వు ఇంతలా బాధపడుతున్నావా? మరి వాడు ఇన్ని రోజులు ఇంకెంత బాధపడి ఉండాలి? నీ దారిన నువ్వు వదిలేసి వచ్చేసావు, మరి ఒక్కసారన్నా ఆలోచించావా? అంటే తప్పు నాదంటున్నావా? తప్పు నీదా వాడిదా అనట్లేదు, ఎందుకు ఆలోచించడం లేదా అంటున్నా. అయినా వాడు ఆ టైంకి ఎలా వచ్చుంటాడు అనుకుంటున్నావు? ర్యాండమ్గా వచ్చుంటాడు. ర్యాండమ్గా కాదు, మరి రోజు రాత్రి 9 నుంచి నువ్వు వెళ్ళే వరకు వాడు బస్ స్టాప్లోనే ఉంటాడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే? అక్కడ ఉండడం ఏంటి? నిజం కాబట్టి చెప్తున్నా. వాడి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడే వెతుక్కుంటున్నాడు, మళ్ళీ తిరిగి వస్తుందని. నీకెలా తెలుసు? ఒకరోజు హరి కాల్ చేశాడు. హలో, చెప్పు హరి. శ్రేయ రూమ్లో ఉందా? లేదు, ఆఫీస్కి వెళ్ళింది. అవునా? వస్తూ ఉంటుంది మేబీ. ఓకేలే. హలో హలో, ఏమైంది? ఏం చెప్పమంటావు తనుజా, వీడు రోజు రోజుకి పిచ్చోడ్లా మారుతున్నాడు. రోజు 8 అయితే చాలు శ్రేయ వర్క్ చేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదైనా మాట్లాడతాడంటే అదీ లేదు, దూరం నుంచే చూస్తూ రూమ్ వరకు ఫాలో అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాడికి. అవునా, నేను శ్రేయాకి చెప్పి చూస్తా. వద్దొద్దు, చెప్పకు. మళ్ళీ వాడినే తప్పుగా అనుకుంటుంది. ఇంకో గొడవ స్టార్ట్ అయితే అది వాడికే మంచిది కాదు. నా ప్రాణమా నీ చేతి కోరేనే ప్రేమ.
వచ్చాడ్రా అమర ప్రేమికుడు. అయిపోయిందా సార్ తమరి గురికా డ్యూటీ? ఏంట్రా మీరు మీ పిచ్చివాగుడు? ఏంటి సార్ మేం పిచ్చివాడు అవుతున్నామా? రే చూడరా మనల్ని పిచ్చోడు అంటుండు. మరి తమరు చేసేదేంది? రే అమ్మాయి ఇంకొకరితో హ్యాపీగా ఉందిరా. మరి నువ్వు? రే రాజు, రే నువ్వు ఆగరా. అమ్మాయి నీ లైఫ్లో లేదని తెలిసాక కూడా రోజు రాత్రి ఇంటికి సేఫ్గా వెళ్ళిందా లేదా అని చూస్తూ ఎవరిది సార్ పిచ్చి? మాదా? అది పిచ్చి కాదురా, నాకు తన మీద ఉన్న ప్రేమ. నో చెప్పగానే వదిలేసి వెళ్ళి మూలను కూర్చొని ఏడవమంటావా? తనున్నా లేకున్నా మనం తనకెంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అదేరా ప్రేమ అంటే. సరే నీది ప్రేమే, ఆహా కాదు కాదు, ట్రూ లవ్వే. కానీ తను అక్కడ హ్యాపీగా ఉంది, మరి నువ్వెందుకు లేవు? ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయినట్టు నువ్వెందుకు రావట్లేదు? పదే పదే ఆ అమ్మాయి వెనుక తిరిగి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నావు. తనకి ఏదో ఒక రోజు తెలిస్తే బాధపడుతుందిరా. దానికి కారణం నువ్వే అవుతావు. అప్పుడు నో చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఇంతలా బాధపడడం ఎందుకు? ఇంత ఇష్టాన్ని పెట్టుకొని లేని ప్రేమను ఉన్నట్టుగా వాడికి చెప్పి వాడిని దూరం పెట్టడం ఎందుకు? ఇష్టాన్ని చంపుకుని ఏడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోయినా ఉన్నాడని చెప్పడానికి నాకేమైనా సరదానా? ఆ రోజు ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది. ఏంటి నువ్వు మాట్లాడేది? తప్పేంటి? ప్రేమ పేరుతో ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేశాను. వాట్? అంత బాగా కలుసున్నారు కదా, ఇదంతా ఇప్పుడు జరిగింది? బాగానే ఉన్నామనుకున్నాం కానీ ప్రతి అబ్బాయిలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ నాలో కూడా ఉన్నాయిరా. కనిపించేంత సాఫ్ట్ కదే వాడు. లోపల ఇంకో రకాన్ని చూస్తే ఒక్క క్షణం కూడా ఉండలే. నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ఎలాంటి వాడినైనా మార్చేస్తుంది. నువ్వెందుకు ఒకసారి ప్రభాతో మాట్లాడి చూడకూడదు? మాట్లాడడం పెద్ద ప్రాబ్లమేం కాదే. మళ్ళీ వాడి మాయమట్లో పడి ఎక్కడ ఇబ్బంది పడతానని భయం. సరే, నీ భయాన్ని వాడికి తెలిసేలా చెప్పు. ఇంకెన్ని రోజులని మీ ఇద్దరు ఇలా బాధపడుతూ ఉంటారు? శ్రేయ తనకు తానే వద్దనుకొని వెళ్ళిపోయిందా? వదిలేలా చేసావా? ఇంకా తమరికి అర్థమవ్వలేదా సార్? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. వాడే వదిలేలా చేసుంటాడు. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు హనీ. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడతా. లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చే. సరే.
బ్రో అంతా ఓకే కానీ ఒక చిన్న డౌట్ అడగమంటావా? అడుగు, లేట్ ఎందుకు? ఈ కథలో అమ్మాయి ప్రేమ గొప్పదా, అబ్బాయి ప్రేమ గొప్పదా? రాధాకృష్ణుల ప్రేమ గొప్పదా, సీతారాముల ప్రేమ గొప్పదా అంటే ఏం చెప్పమంటావు? హో, అలా లాక్ చేసావా? ఇంకో డౌట్, అంతా బాగున్నారు కదా, ఎందుకు విడిపోయారు? అమ్మాయి మళ్ళీ ఎందుకు కలుద్దామన్నది? మళ్ళీ కలుస్తారా? తొందరెందుకు, మళ్ళీ కలుద్దాం. ఇంకెన్ని రోజులు ఆగాలి?